అందరికీ నమస్కారం అండి. భూములు ఉన్న వారికి భారీ శుభవార్త. భారీగా పెంపు 300% డబల్ అయితే ట్రిపుల్ కూడా అవ్వబోతున్నాయి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి తాజా అప్డేట్స్ని అయితే షేర్ చేసుకోండి. జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు అమాంతం పెరగబోతున్నాయి. వ్యవసాయ భూములతో పాటుగా వ్యవసాయేతర భూములు 2-3 కావచ్చు. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ప్రాంతాన్ని బట్టి పెంచాలని సర్కార్ కూడా యోచిస్తుంది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోని బహిరంగ మార్కెట్లో భూముల ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్ విలువలకు మధ్య చాలా తేడా ఉంది. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో ఎకరం ధర 50 లక్షలు పలుకుతుంటే మార్కెట్ విలువ మాత్రం నేటికి 2.5 లక్షలే ఉంది. అలాగే నగర శివార్లలో గజం 10,000 పలికే చోట మార్కెట్ ధర కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఉంది. అలాగే హైదరాబాద్ నగర శివార్లలో ఎకరం 150 కోట్లు పలికే చోట కేవలం 3 కోట్ల వరకు ఉంది. సో ప్రభుత్వం వేలం వేసినప్పుడు పలికిన ధరలతో పోలిస్తే తేడాని చెప్పడానికి కూడా వీలు లేనట్లుగా కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం వల్లే బ్లాక్ మనీ రాజ్యమవుతుంది. మరోవైపు డబ్బులు వెచ్చించిన ఆ స్థాయిలో బ్యాంకు రుణాలు ఇచ్చే స్థితి కూడా లేదు. అందుకే వీటిని సరిచేసే దిశగా కనీసం 100-300% వరకు పెంచనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ పెంచిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే సరిగ్గా పాత మార్కెట్ ధరలు కేవలం నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నమాట. అందుకే ఇదే భూములు కొనుగోలు చేసేందుకు సరైన సమయంగా రియల్ ఎస్టేట్ వర్గాలు ఉంటున్నాయి. అయితే ఈ పెంచిన ధరలు ఎవరికి భారం కాబోతున్నాయి, ఏ వర్గానికి వెసులుబాటు కలుగుతుందో ఒకసారి చూద్దాం. సో బహిరంగ ధరలు మార్కెట్ విలువలకి మధ్య వ్యత్యాసాలు తగ్గింపు దిశగా మార్కెట్ విలువల పెంపు ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఎకరం ధర ₹1,00,000 ఉంటే నిజానికి అక్కడ 10 లక్షలు తక్కువైతే లేదు. అలాంటి ప్రాంతాల్లో 3 చేసేటట్లే ఉంది. సో ప్రధానంగా ఎకరం ₹1,00,000 ఉన్న ప్రాంతాల్లో వాటిని 300% పెంచినట్లు రికార్డులు చెబుతున్నాయి. హెచ్ఎండిఏ టీఎస్ఐఏసి నిర్వహించిన వేలంపాటలో కోకాపేట, కాన్పేట్ పరిధిలోని ప్లాట్లకు ఏకంగా 150 కోట్లు పలకడం విశేషం. ఓపెన్ మార్కెట్లలో ఆ మేరకు ధరలు పలుకుతున్నది అధికారికంగా తెలిసింది. కానీ ఇక్కడ భూములు మార్కెట్ విలువ మాత్రం 10 కోట్లకు తక్కువకే ఖరారు చేశారు. నల్లధనాన్ని కూడబెట్టుకున్న వారంతా ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం రివాజు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి, గండిపేట, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలాల్లో అత్యధిక విలువైన భూములు ఉన్నాయి. గజం ధర లక్షల్లో ఉంది. ఎకరం భూమి కొనుగోలు చేయాలంటే సామాన్యుల ఎవరికైనా అసాధ్యం. ఇక రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో హైటెక్ సిటీకి పక్కన ఉండే ప్రాంతాల్లో ఎకరం 100 కోట్ల పైమాటే. కనీసం 20 కోట్లన్నా చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. ఎలాగో అక్కడ బడా కంపెనీలు మాత్రమే ఎకరాల్లో కొనుగోలు చేస్తున్నాయి. కోకాపేట, పుప్పాలగూడ, కాన్పేట్ ఈ ఊర్ల పేర్లు దేశంలోనే ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ భూములను ప్రభుత్వం నిర్మించిన వేలంపాట్లలోనే అత్యధిక ధరలు పలికాయి. కానీ అక్కడ మార్కెట్ విలువలు కూడా ఎకరానికి 230 కోట్లు అలాగ ఉంది. ఇక అలాంటి ప్రాంతాల్లో రెట్టింపు చేస్తే ధరలను ఖరారు చేయడం వల్ల నష్టమేం లేదనే అభిప్రాయం కూడా ఉంది. ప్రాంతాలను బట్టి పెంపు అయితే ఉంటుందండి. సో ఖచ్చితంగా భూములు అయితే 100% నుంచి 300% వరకు పెంచుతాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అలాగే ఇంటి స్థలాలపై కూడా 150-200%, అపార్ట్మెంట్లపై చదరపు అడుగు ధరలు మాత్రం ఏకంగా 40-50% పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ పెంపుదల గతం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజుల మోత కూడా అంతే పెద్ద మొత్తంలో ఉంటుంది. 4 రకాలుగా ప్రాంతాలను విభజించారు. వ్యవసాయ భూములు, నాన్ కన్వర్షబుల్ ల్యాండ్స్, హైవే, నివాసయోగ్యమైన ప్లాట్లు ప్రామాణికంగా మార్కెట్ విలువల పెంపు అయితే ఉంటుంది. హైవేస్, కమర్షియల్ జోన్లలో 300% వరకు పెరుగుతాయంటున్నారు. ఉదాహరణకు 6 లక్షలు అంటే అది 12 లక్షల నుంచి 18 లక్షలు కూడా కావచ్చు. సో ఈ విధంగా ధరలు అయితే పెరుగుతాయండి. సో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయి కాబట్టి మార్కెట్ ధరలు పెరిగినప్పుడు బహిరంగ మార్కెట్ విలువలను మరింతగా పెంచుతారు. ఇప్పటికే పెరిగిన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగం క్లాసీగా మారుతుంది. ఇక రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజుల్లోనూ మార్పులు తీసుకొస్తే ఫీజులు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల అవసరం పెరుగుతుంది. జూన్ నుంచి పెరిగిన మార్కెట్ విలువలను అమలు చేసే యోచన కూడా ఉంది.